అత్తమ్మ టీవీ ప్రేక్షకులందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈస్టర్ సందర్భంగా నేను సొంతగా కనిపెట్టిన ఒక రెసిపీని ప్రజెంట్ చేస్తున్నాను. అదేంటంటే చికెన్ పులిహోర. కొంచెం వంటలు చేసి మైండ్లో కొత్త ఐడియాలు వస్తున్నాయి అనమాట. అందుకని నేను చికెన్ని ఈ పులిహోరతో కలిపి వండితే ఎలా ఉంటుందో అని చేసి చూసాను. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఇంట్లో రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని 1 టీ స్పూన్ వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలపాలి. వీటిని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దినుసులు ఏమేమి కావాలో చూద్దాం. పులిహోరకి ఏమేమి కావాలో అవి అవసరం అవుతాయి. ఎండుమిరపకాయలు, గరం మసాలా పొడి, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, కరివేపాకు. ఇప్పుడు మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు 200 గ్రాములు. ఒక కడాయి పొయ్యి మీద పెట్టి నూనె కాస్త ఎక్కువ వేసి వేడి చేసుకోవాలి. ఎందుకంటే ఆ పులిహోరకి చేస్తున్నాం కదా. నూనె వేడైన తర్వాత ముందుగా ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేయాలి. వాటిని లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. వీటిని లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. ఈ పోపు కోసమే ఎక్కువ వేసామన్నమాట నూనె. కరివేపాకుని తుంచి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేయాలి. బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది. చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చితే కాయమాలాకు కూడా కట్ చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఈ నూనెలో చికెన్ బాగా వేగిపోవాలి. అలా వేగేంత వరకు మనం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో తగినంత కారం, కొద్దిగా ఉప్పు, అలాగే గరం మసాలా పొడి వేయాలి. వీటిని కూడా బాగా కలిపి మగ్గించుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట. అంటే చికెన్ బాగా వేగేంత వరకు మగ్గించాలి. చూసారు కదా, ఇది దాదాపు ఒక 20 నిమిషాలు పడుతుంది చికెన్ బాగా వేగడానికి. ఆఖరిగా 1 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇది ఎందుకంటే ఎక్కువ పసుపు ఇష్టం కదా మనకి. పులిహోర కలర్ అంటే పసుపుగా ఉండాలి, దానికోసం వేసాను. పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. ముక్కలు చూసినట్లయితే బాగా ఉడికిపోయింది. ఇలా ముక్కలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూసి అందులో మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు వేయాలి. ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎందుకంటే చింతపండు గుజ్జు కూడా ఉడకాలి కదా. ఈ విధంగా బాగా ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పదార్థాన్ని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో ఈ పులిహోర గుజ్జు. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అంతే. ఉప్పు సరి చూసుకోండి. ఉప్పు అవసరమైతే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే. ఎంత రుచికరమైన చికెన్ పులిహోర రెడీ అయిపోయింది. ఈ కొత్త వంట ట్రై చేసి చూడండి. నేను చేశాను, మరి నాకు నచ్చింది. నా కొత్త ఇన్వెన్షన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇది ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ట్రైన్స్లో అలా వెళ్ళేటప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం వాటర్ ఎక్కడా పోయలేదు. మరొకసారి మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు.